ఇది అయ్యేదైనా సాధ్యమయ్యేదని అన్నాడు. 10,000 పిల్లలకి స్కూల్లో 15,000 ఇస్తుంటే ఓయప్ప అన్నాడు. ఇలాంటివి మళ్ళీ నేను ఇంత ఇస్తా అంత ఇస్తా ఎక్కువ ఇస్తా, మీరు కావాలంటే పిల్లలకు పుట్టించుకోండి అని వీళ్ళ కోసం పిల్లలకు పుట్టించుకోవాలి. ఆ పిల్లలు పెద్ద కాలేజీ ఉంటారా? ఈయన ఉండడు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చచ్చిపోయినాడు, ఆయనతో పాటు ఆయన వాగ్దానం వెళ్ళిపోయినాయట. నువ్వు అనవసరంగా పుట్టించుకోండి, ఈ పిల్లలు పుట్టించుకోండి, నలుగురికి పుట్టించుకోండి, 5 మందికి పుట్టించుకోండి. నేను ఇచ్చేటోని నీ వయసు ఎంత ఉంది, ఆ పిల్లలు పెద్దగా ఎప్పుడు రావాలా, నువ్వు ఎప్పుడు ఇవ్వాలా? మరి ఏమైనా లోకస్కాడు వస్తాడట, పప్పు వచ్చే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు చూడండి. పప్పు పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్లేస్ దాటి బయటికి రాకుండా కట్టుదిట్టం చేసినటువంటి కల్లుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. పెద్ద పెద్ద మాటలు పుస్తకాలు రాసుకున్నాం, ఉంది మీకు ఒకరికి కింద కూర్చోబెడతా, పైన కూర్చోబెడతా, వంగబెట్టి కొడతా అని పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి నాయకులు ఈ రోజు వాళ్ళ యొక్క పనిని దాటి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏమో ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ఇలాంటి గొప్ప నాయకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద గొప్ప నాయకులు ఎప్పుడు పుట్టలేదని చెప్తా. బనగానపల్లి విషయంలో చెప్పుకుంటా కూడా 75 సంవత్సరాల